హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నంద్యాల టు లేహ్ లదాఖ్ సోలో సైకిల్ రైడ్లో ఈరోజు డే 9 అండి. ప్రస్తుతానికి మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. నేను ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్రలో అయితే ఉన్నాను. నేనున్న లొకేషన్ నుంచి నాగ్పూర్ వచ్చేసి ఇంకా 140 కిలోమీటర్లు ఉంది. హలో మామ అందరికీ. మహారాష్ట్రలో వ్యవసాయం ఎలా చేస్తారో చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి చాలా వరకు ట్రాక్టర్ ఎవరు యూజ్ చేయకున్నారు, అందరు వచ్చేసి ఇట్లా ఎద్దుల్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనలా అని అనమాట. ఏమంటే ఇది అంతా మట్టి రాళ్ళు ఉంది. హాయ్ బోలో భయ్యా, హాయ్ బోల్. ఎంతసేపు అయింది? कैसे ऐसा ही हाँ मारो उसको थोड़ा, हाँ मारो, हाँ 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 वैसा वैसा पकड़, हाँ हाँ उसको मत मारो, उसको मारो उसको, हाँ हाँ मारो मारो कुछ नहीं, हाँ हाँ సుమిత్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైట్ సైడ్ అంట. మళ్ళీ ఆడ కట్ చేసుకో బ్రో. గాయస్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నిన్న మనకి ఇచ్చారు కదా అన్న వాళ్ళు, కారు అన్న వాళ్ళు రోటీ, ఇదైతే తింటున్నాం మేమైతే. ఇక్కడ కొంచెం హోటల్స్ కానీ ఏం లేవు. ఇక్కడ చూసుకొచ్చి లొకేషన్ ఎంత బాగుందో కదా. ఫారెస్ట్లో ఉన్నాము. ఇది తినేసి ఇంకా ముందర ఏమైనా హోటల్ కానొస్తే అక్కడ ఆగి టిఫిన్ చేస్తాం. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం ఆకలి అవుతుంది ఎక్కువ, అందుకని ఆగి తిందామని ఆగాము. తెలంగాణ అన్న? అవునన్నా. మనకైతే రైడ్లో అన్న వాళ్ళు అయితే గెలిచారు. అన్న వాళ్ళు వచ్చేసి తెలంగాణ, అన్న వాళ్ళు కూడా లదాఖ్ వెళ్తున్నారు. అన్న వెహికల్స్ చూద్దాం రండి. ఇక్కడ చూసుకోవచ్చు, సూపర్గా ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి మహారాష్ట్రది, ఒకటి వచ్చేసి మన తెలంగాణది అన్నమాట. మీరు అన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇది సెర్చ్ చేయండి. అలానే ఈ ఇన్స్టాలో ఫాలో చేయాలంటే ఈ ఐడి ఫాలో చేయండి. ఓకే, మనం కూడా ఇలాంటి బైక్స్లలో ఎప్పుడైనా ట్రావెల్ చేయాలా ఫ్యూచర్లో, నా డ్రీమ్ అనమాట. ఒక చిన్న డ్రీమ్. గైస్, ఫైనల్లీ అయితే మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. అన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒక 1 అవర్ ట్రావెల్ చేసి మనమైతే ఫుడ్ తినేద్దాం. ఓకేనా? బాయ్ అన్న అందరికీ. ఓకే అన్న, ఓకే అన్న. ఎండ వచ్చేసి బీభత్సంగానే ఈరోజు చాలా వరకు టైర్డ్ అయ్యాము. ఇంకా వెళ్తూనే ఉన్నాము. చూసుకోవచ్చు ఎండ ఎంత రంగు ఉందో. అదిగాక నేను బ్లాక్ ఎక్కువ వేసా కాబట్టి నాకు ఇంకా హీట్ ఎక్కువ అనిపిస్తుంది. ఇక ముందుకు వెళ్ళాక ఇక్కడ నా దాబా చూసి తినాలి గాయస్. చాలా లేట్ అయిపోయింది ఈరోజు కూడా. రైడ్లో ఎప్పుడు తింటామో ఎప్పుడు తినడమో అసలు అర్థం కాదనమాట. కరెక్ట్ టైం ఉండదు మనకు తినేకి, అడ్జస్ట్ అవుతుండాలా. ఈరోజు అయితే మనం ఈ దాబాలో తినేసి రెస్ట్ తీసుకుని 2:30కి అట్లా 3కి స్టార్ట్ అవుతాము. టైం వచ్చేసి 1 అవుతుంది. తిన్న తర్వాత ఇంకా మనకైతే ఈ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఈరోజు ఈ టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాము. టోల్ గేట్ దగ్గర అయితే అన్న వాళ్ళు మనకి వాటర్ బాటిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
ఇంకా చల్ల చల్ల నీళ్ళు వాటర్ తాగేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం వెళ్దాము. గాయస్ ఇక్కడైతే అన్న వాళ్ళు కలిశారు మమ్మల్ని. ఏమన్నా మెడిసిన్ కావాలా లేకపోతే ఏమన్నా సైకిల్ రిపేర్ ఉంటే నా పేరు చెప్పండి, నెక్స్ట్ మా ఊరే నేను హెల్ప్ చేస్తా అని అంటున్నాడు మాతో హిందీలో. ఎనీ హెల్ప్ కాల్ మీ అని నెంబర్ ఇచ్చాడు. గైస్ ప్రజెంట్ వచ్చేసి ఇది ఏదో సిటీ లాగా ఉంది. మేమైతే ఇక్కడ పానీపూరి ట్రై చేద్దామని, మహారాష్ట్రలో టేస్ట్ ఎట్టు ఉంటుందని వచ్చాము. తిని చూద్దాం ఎలా ఉంటుందో. బ్రో కట్టా బాగాలేదు, మిఠా తీసుకో. ఎట్లా బాగాలేదు, మిఠా తీసుకో. గాయస్ ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది, ఇక్కడ వెళ్ళి స్టే అడుగుదాం మనం, వాళ్ళు ఏమంటారో చూద్దాము. స్టే ఇచ్చే హ్యాపీ, స్టే చేయకపోతే ఇంకా బాధపడాలి. ఓకే భయ్యా, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. आंध्र से भाई. हाँ भाई, कर्नूल पక్కన నంద్యాల. నువ్వు కూడా ఆంధ్ర ఓకే అండి. నైట్ ఈ వెహికల్స్ తీసేస్తారంట. ఇక్కడ టెంట్ వేసుకుని పడుకోడి, ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు. హోటల్స్ వచ్చేసి అక్కడ ముందర ఏమన్నా అంటే చూద్దాము. ఇక్కడే అడిగా, ఇక్కడనే టెంట్ వేసి చేసుకుని పడుకున్నాం. ఈరోజు అయితే ఇలా ముగిసింది. మళ్ళీ రేపు బ్లాగ్తో కలుద్దాం.